ప్రియమైన దేవుని వర్లారా, ఈరోజు మీ ముందుకు రావడానికి ఒక విషయం నాకు తెలిసింది. సోషల్ మీడియాలో ఒక సహోదరుడు ఒక పోస్టును పెట్టాడు. ఏంటి ఆ పోస్ట్ అన్నప్పుడు, అబ్రహాము జీవితంలో ఉన్న తప్పుడు లెక్కలు తేల్చేసిన ఎక్స్ పాస్టర్ అనే ఒక టైటిల్తో కొన్ని విషయాలు మాట్లాడటం సహోదరుడు నేను చూశాను. అయితే ఆ సహోదరుడికి బైబిల్ని అపార్థం చేసుకోవటానికి ఉన్న ఇంట్రెస్ట్, దాన్ని అర్థం చేసుకోవటం లేదన్న విషయం నాకు అర్థమైపోయింది. కారణం, బైబిల్ని ప్రతి ఒక్కరు కూడా తప్పులు పట్టాలని, బైబిల్ మీద ఎంతోమంది విశ్వాసులు ఉన్నారు, ఆ విశ్వాసాన్ని దెబ్బతీయాలని అపవాది తన అనుచరులతో ఇలా మాట్లాడిస్తుందన్న విషయం బైబిల్ తెలిసిన ప్రతి ఒక్కరికి అర్థమైన విషయమే. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, నిజంగా ఆయన చెబుతున్న ఈ టైటిల్ అబ్రహాము లెక్కలేందో తేల్చేస్తానంటున్నాడు. కాబట్టి అలాంటి వారికి మనం సమాధానం చెప్పాలి అంటే, దేవుడు కొన్ని మాటలు మనకు బైబిల్లో రాయించాడు. ఆ మాటలు మనం చదువుకొని ఆయన లెక్కలేంటో మనం తేల్చేద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి మనం చదివితే ఏమంటున్నాడో చూద్దాం. ఏమండి, వినువారిని చెరుబొటికే కానీ దేనికి పనికిరాని మాటలను గురించి వాదము పెట్టుకొనవద్దు. నిజంగా దేవుడు ఎంత గొప్పగా చెప్తున్నాడంటే, ఇలాంటి వారు సమాజంలో కోకొల్లలుగా ఉంటారు, వాళ్ళతో మీరు వాదం పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అయితే వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే, వినువారిని చెరిపే మాటలు, అంటే అనేకుల విశ్వాసాలను దెబ్బతీసే మాటలు వీళ్ళు మాట్లాడుతున్నారు. కనుక అలాంటి వాళ్ళతో వాదన పెట్టుకోవడం అనవసరం. అయితే వాదన పెట్టుకోవద్దని చెప్పిన ఆయన ఏమంటున్నాడో చూద్దాం. ఇంకా ఏమంటున్నాడో చూద్దాం. వినువారిని చెరిపటికే కానీ దేనికి పనికిరాని మాటలను గురించి వాదము పెట్టుకొనవద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యమిచ్చుచు ఈ సంగతులు వారికి జ్ఞాపకం చేయము అన్నాడు. ఏమంటే ఇక్కడ మనం ఆలోచన చేస్తే, అలాంటి వారు మాట్లాడే మాటలు అవి మనుషులను చెరుపుతాయి, అలాంటి వారితో వాదం పెట్టుకోవద్దు అన్నాడు. అలాగే 16వ వచనంలోకి వచ్చేసరికి ఏమంటున్నంటే, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడివై ఉండుము, అట్టి మాటలు మాట్లాడువారు ఎక్కువగా భక్తిహీనులగుదురు. అంటే ఇలాంటి మాటలు ఎవరైతే మాట్లాడతారో, ఇలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు భక్తిహీనులు. వాళ్ళు ఆల్రెడీ భక్తిహీనులు అయిపోయారు కనుకనే వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. కనుక దేనికి పనికిరాని మాటల గురించి వాదన పెట్టుకొనవద్దు అంటున్నాడు. అయినా నేను వాదన పెట్టుకోవాలన్న ఆలోచన నాకైతే లేదు. కానీ ఇతని మాట లేని ఎంతోమంది సహోదరులు అర్థం చేసుకోక అపార్థం చేసుకుంటారన్న విషయాన్ని నా మనసులో నాకు అనిపించింది. కనుక అలాంటి వారిని ఎడ్యుకేట్ చేయటం కోసం ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్పాలని ఆశపడుతున్నాను. ఇక మరొక మాటను కూడా మనం చూస్తే, యేసుక్రీస్తు బైబిల్లో మరొక మాటను కూడా మనం చూస్తే, సాత్వికంతో సమాధానం చెప్పండి అన్నాడు. ఏమన్నాడు? సాత్వికంతో సమాధానం చెప్పండి. ఒకసారి అది కూడా చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాలను ఒకసారి మనం చదివితే, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతువడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండుడి అన్నాడు. కనుక నిర్మలమైన మనస్సాక్షితో కలిగిన వారమై నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతువడుగు ప్రతివానికి సాత్వికంతో సమాధానం చెప్పాలి. రైట్, వెరీ గుడ్. దేవుడు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను పాటిస్తూ అలాంటి వారితో వాదం పెట్టుకోవటం కాకుండా, అతనికి అర్థం కాని విషయాన్ని ఆ బైబిల్ చదివిన వాడినిగా, బైబిల్ని పరిశోధన చేసేవాడినిగా, ఆయనకి తెలియని సంగతులు ఏవైతే ఉన్నాయో బైబిల్లో, వాటికి ఆయన ప్రశ్నకు మనం ఆన్సర్ చెప్తే సరిపోతుంది. దీన్ని సోషల్ మీడియాలో పెడితే చాలు, చూసిన వాళ్ళకి ఇది అర్థమవుతుంది. ఓకేనండి, రైట్. ఇక ఆలోచన చేద్దాం. ఇంతకు ఆయన చెబుతున్న మాట ఏంటి అన్నది కూడా మనం, ఆయన చేస్తున్న ప్రశ్న ఏంటి, ఆయన వేస్తున్న ప్రశ్న ఏంటి అన్నది కూడా మనం ఆలోచన చేస్తే, ఇక్కడ తెరాహు గారి గురించి మాట్లాడుతున్నాడు. తెరాహు గారు అబ్రహాం గారి గురించి మాట్లాడుతున్నాడు. ఇంతకు తెరాహు గారికి అబ్రహాం గారి గురించి విషయం ఏంటి అన్నప్పుడు, ఏమండి, తెరాహు గారు 70 సంవత్సరాలు బ్రతికి అబ్రహామును, హారాను, నాహోరును కన్నాడన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ వాళ్ళ ఏజ్ క్యాల్కులేషన్ చేశాడు మనవాడు. ఇంతకు ఏం చేశాడు అన్నది మనం ఆలోచిద్దాం. ఇంతకు ఆయన ఏజ్ క్యాల్కులేషన్ ఏం చేశాడు అన్నది మనం ఇక్కడ ఆలోచన చేస్తే, ఆదికాండం ఒకసారి మనం చూద్దాం. ఆదికాండం 11వ అధ్యాయం. ఏమండి, ఆదికాండం 11వ అధ్యాయం 26వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 26వ వచనం ఏమంటున్నాడు ఇక్కడ? తెరాహు 70 ఏండ్లు బ్రతికి అబ్రహామును, నాహోరును, హారానును కనెను. ఏమంటున్నాడు ఇక్కడ? తెరాహు
70 ఏండ్లు బ్రతికి అబ్రహామును, నాహోరును, హారానును కన్ను. వెరీ గుడ్. 70 ఏళ్ళు బ్రతికాడంట. అయితే ఇప్పుడు ఏంటంటే తెరాహు బ్రతికిన సంవత్సరాలు ఎంత ఉన్నాయో అన్నది కింద రాశాడు. మళ్ళీ అది కూడా చూద్దాం ఒకసారి. తెరాహు బ్రతికిన జీవిత దినాలు అన్నీ మొత్తం ఎన్నో అనేది చూద్దాం. 32వ వచనం, ఇదే 11వ అధ్యాయం, ఆదికాండం 11వ అధ్యాయం 32వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. తెరాహు బ్రతికిన దినములు 205 ఏండ్లు అన్నాడు. ఏమండి, అంటే టోటల్గా తెరాహు బ్రతికింది 205 ఏండ్లు. మరి అతనికి పిల్లలు ఎప్పుడు కలిగారు అన్నది మనం ఆలోచన చేస్తే 70 సంవత్సరాలలో పిల్లలు కలిగారు. తెరాహుకి 70 సంవత్సరాలలో పిల్లలు కలిగారు. వాళ్ళు ఎవరు అన్నప్పుడు అబ్రహాము, నాహోరు, హారాను వీళ్ళు పుట్టారు. ఏ వయసులో పుట్టారు అన్నది మనం ఇక్కడ ఆలోచన చేస్తే ఈ పాస్టర్ గారు ఏమంటున్నాడంటే, ఈ సహోదరుడు ఏమంటున్నాడు అన్నది మనం ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తే తెరాహుకి 70 సంవత్సరాల వయసులోనే 3 పిల్లలు పుట్టారు అన్నది ఈయన చెబుతున్న మాట. మళ్ళా చెప్తాను ఆయన ప్రశ్న. తెరాహుకి 70 సంవత్సరాల వయసులోనే 3 పిల్లలు పుట్టేశారు అన్నది ఈయన క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. సరే, 70 సంవత్సరాలలో 3 పిల్లలు పుట్టారు అనుకుందాం. ఇప్పుడు ఆయన బ్రతికిన సంవత్సరాలు ఎన్ని? 205. ఓకేనండి. ఈ 205లో ఈ 70 సంవత్సరాలు తీసేయండి, ఎంత అవుతుంది? 135 సంవత్సరాలు. ఓకేనా? ఎంతోటి క్లారిటీ ఉంది కదా. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నాడంటే అబ్రహాము బ్రతికిన కాలములో దేవుడు తప్పులు లెక్కలు రాయించాడు అన్నది ఈయన ఉద్దేశం. జాగ్రత్తగా ఆలోచించండి. తెరాహుకి 70 సంవత్సరాల వయసులో 3 పిల్లలు పుట్టారు. తెరాహు బ్రతికిన కాలం 205 సంవత్సరాలు. ఇప్పుడు ఈ 70 సంవత్సరాలను ఈ 205లో మైనస్ చేస్తే 135 సంవత్సరాలు. ఓకే, ఇంతవరకు మనకి క్లారిటీగా అర్థమైంది. అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే, ఇతనికి వచ్చిన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు అబ్రహాము గారు ఆదికాండం 12వ అధ్యాయంలో 4వ వచనం, ఆదికాండం 12వ అధ్యాయం 4వ వచనం ఏముంది ఇక్కడ? యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్లు ఈడు గలవాడు. ఇది వచ్చిందండి ఆయనకి సమస్య. మరలా చెప్తాను. ఈయన సమస్య ఏంటంటే తెరాహు 70 సంవత్సరాల వయసులోనే 3 పిల్లలు ఆయనకు పుట్టారు. ఆయన బ్రతికిన దినములు 205 సంవత్సరాలు. ఇప్పుడు ఈ 70 సంవత్సరాలను ఈ 205లో నుంచి మైనస్ చేస్తే 135 సంవత్సరాలు. అయితే ఇక్కడ అబ్రహాము హారాను నుండి బయలుదేరే కాలానికి అబ్రహాము వయసు ఎంత అంటే 75 సంవత్సరాలు అని ఇక్కడ రాసింది 12వ అధ్యాయం ఆదికాండం 4వ వచనంలో. ఓకే, ఇంతవరకు బాగుంది. అయితే ఇతని ప్రశ్న ఏంటంటే అబ్రహాము 75 సంవత్సరాలని ఇక్కడ రాశాడు, కానీ ఇక్కడ 135 సంవత్సరాలని రాయాలి కదా. దేవుడు అబ్రహాము వయసు 135 సంవత్సరాలని రాయకుండా 75 సంవత్సరాలే అని రాశాడు. కనుక ఇది తప్పు. బైబిల్లో ఉన్న లెక్కలు తప్పు. దేవుడు ఆవేశంతో రాయించాడు కనుక ఇది తప్పు, బైబిల్ తప్పు అని ఈ వచనాన్ని బట్టి తేల్చేస్తున్నాడు, తప్పని చెప్పేస్తున్నాడు. ఏమండి, మనిషికి ఆయన ఇచ్చింది చదవటానికి ఎంత ఒళ్ళు బద్ధకం అయితే ఇక ఆయన చెప్పింది అర్థం చేసుకోవడానికి ఎంత నీకు జ్ఞానం ఉండాలి మీరు ఆలోచించండి. నిజంగా ఇప్పుడు ఈయన ప్రశ్న ఏంటంటే మళ్ళీ టూకీగా చెప్తాను మీకు. అబ్రహాము వయసు 75, అబ్రహాము వయసు 135. ఇది అసలైన ప్రశ్న.
ఇక ఈ ప్రశ్న గురించి మనం పెద్దగా ఆలోచించవలసిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఆ ప్రశ్నకి ఆన్సర్ అక్కడే ఉంటుంది కానీ ఇంకెక్కడే ఏమండి అక్కడే ఉంది. కానీ ఆయనకు అర్థం కాక మరి ఎందుకు అపార్థం చేసుకున్నాడో నాకు తెలియదు. అయితే చాలా జాగ్రత్తగా మనం బైబిల్ని కనుక ఆలోచన చేస్తే బైబిల్ ఎంత చక్కగా దానికి వివరణ ఇచ్చింది అన్నప్పుడు ముందు దీనికి ఆన్సర్ చెప్పే ముందు ఆయన ఎలా అపార్థం చేసుకున్నాడో మీకు తెలియజేస్తాను. ఏమండి దాన్ని ఎలా అపార్థం చేసుకున్నాడో మీకు తెలియజేస్తాను. ఏమండి నిజంగా దీనికి ఆన్సర్ ఇక్కడే ఉందండి. పెద్దగా మనం కష్టపడాల్సిన అవసరం కూడా ఏం లేదు. దానికి ఆన్సర్ కూడా ఇక్కడే ఉంది. ఒకసారి చూద్దామా, దాని ఆన్సర్ క్లియర్ చేద్దామా, ఆయన ఎలా అపార్థం చేసుకున్నాడో చెప్పేద్దామండి. ఇప్పుడు తెరాహు వంశావళి దగ్గరికి వెళదాం. ఇప్పుడు తెరాహు గురించి ఒకసారి మాట్లాడదాం. ఆయన చెప్పిన రెఫరెన్స్ ఏదైతే ఉందో 11వ అధ్యాయం 26వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, తెరాహు 70 ఏండ్లు బ్రతికి అబ్రహామును, నాహోరును, హారానును కనెను. అయిపోయా, ఆన్సర్ వచ్చేసింది. ఎలా వచ్చింది అంటారా? ఇక్కడ ఈయన ప్రశ్న ఏంటంటే తెరాహు 70 సంవత్సరాల వయసులోనే 3 పిల్లల్ని కనేశాడు అన్నది ఈయన ఇంటెన్షన్, ఉద్దేశం. ఈయన ఉద్దేశం ఏంటంటే తెరాహు 70 సంవత్సరాల లోపే 70 సంవత్సరాల వయసులో 3 పిల్లల్ని కనేశాడు అన్నది ఈయన ఉద్దేశం. కానీ అక్కడ బైబిల్లో అలా రాసలేదండి. అక్కడ ఏం రాసింది? తెరాహు 70 ఏండ్లు బ్రతికి అన్నాడు. 70 ఏండ్లు బ్రతికి అబ్రహామును, నాహోరును, హారానును కనెను అన్నాడు. అంటే ఇక్కడ మనకి ఈజీగా అర్థమైపోతుంది కదా. 70 సంవత్సరాల తరువాత 3 పిల్లలు జన్మించారు. ఎవరికి? తెరాహుకి. 70 సంవత్సరాల వయసులో కాదు, 70 సంవత్సరాల లోపు కాదు, 70 సంవత్సరాలు బ్రతికిన తరువాత. అంటే ఇప్పుడు తెరాహుకి 70 సంవత్సరాల వయసు తర్వాతనే పిల్లలు పుట్టడం ప్రారంభమైంది. అక్కడ రాసి ఉన్న దాన్ని బట్టి చెప్తున్నా. 70 సంవత్సరాల వయసు లోపు పిల్లలు లేరు ఆయనకి. తెరాహుకి 70 సంవత్సరాలు వచ్చిన తర్వాత 70 సంవత్సరాల తర్వాత పుట్టారు. ఎవరు? అబ్రహాం కానీ, నాహోరు కానీ, హారాను కానీ, వీళ్ళందరూ 70 సంవత్సరాల తర్వాత పుట్టారు. తెరాహుకి 70 సంవత్సరాల తర్వాత పుట్టారు. ఇది అర్థం కాక ఆయనకి 70 సంవత్సరాల లోపే 3 పిల్లలు పుట్టారని దానికి దీనికి క్యాలిక్యులేషన్ వేసి అబ్రహాము వయసు 75 135 అని అడుగుతున్నాడు. ఇదే అర్థం కాక బైబిల్ తప్పని, నేను ఎక్స్ పాస్టర్నని దీన్ని వదిలేశానని చెప్తున్నాడు. ఏమండి అక్కడే ఉంది కదా ఆన్సరు. ఇప్పుడు తెరాహుకి ఎప్పుడు పుట్టారు పిల్లలు? 70 సంవత్సరాల తర్వాత. 70 సంవత్సరాలు ఆయన బ్రతికాడు, ఆ తర్వాత పిల్లలు పుట్టారు. అదండి అక్కడ ఆన్సరు. అలా కాదు అంటారు. నేను ఎలా చెప్తున్నా అంటే బైబిల్లో రాసి ఉన్న దాన్ని బట్టే. ఇదే 11వ అధ్యాయం 10వ వచనం నుండి మనం చదివితే, 10వ వచనం నుండి మనం చదివితే ఏమండి ఒకసారి చూడండి, 14వ వచనం చూడండి. మీకు ఈజీగా 10వ వచనం నుండి 26వ వచనం వరకు చదివితే మీకు అర్థమవుతుంది. అయినా మీకు ఇంకా క్లారిటీ ఇవ్వటం కోసం చెప్తున్నాను. 14వ వచనం చదువుతున్నాను. షెలాహు 11వ అధ్యాయం 14వ వచనం. షెలాహు 30 ఏండ్లు బ్రతికి ఏబేరుని కనెను అన్నాడు. అంటే ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 30 సంవత్సరాలు బ్రతికిన తర్వాత ఏబేరుని కన్నాడు. 30 సంవత్సరాలలో కనలేదు, 30 సంవత్సరాలు బ్రతికిన తర్వాత ఏబేరును కన్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది? షెలహు ఏబేరును కనిన తర్వాత 403 ఏండ్లు బ్రతికి కుమారులను, కుమార్తెలను కనెను. అంటే మొదటి సంతానం 30 సంవత్సరాల తర్వాత, 30 సంవత్సరాలు బ్రతికిన తర్వాత ఏమంటే ఏబేరు పుట్టాడు అన్నాడు. ఇక మీరు అలా కంటిన్యూ చదువుకుంటూ వస్తే 24వ వచనం తెరాహు తండ్రి గురించి కూడా ఇక్కడ మాట్లాడతాడు. ఇక్కడ ఏమంటున్నాడు? 24వ వచనంలో, ఇదే అధ్యాయం ఆదికాండం 11వ అధ్యాయం 24వ వచనం ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు చూడండి. నాహోరు 29 ఏండ్లు బ్రతికి తెరాహును కనెను. ఏమండి ఇప్పుడు తెరాహు ఎప్పుడు పుట్టాడు? నాహోరుకి ఎప్పుడు పుట్టాడు? నాహోరు 29 ఏండ్లు బ్రతికి తెరాహును కనెను. నాహోరు తెరాహును కనిన తరువాత 119 ఏండ్లు బ్రతికి కుమారులను, కుమార్తెలను కనెను. అంటే ఎప్పుడు వీళ్ళు పుట్టారు అన్నప్పుడు, తెరాహు ఎప్పుడు పుట్టాడు అన్నప్పుడు నాహోరుకు 29 ఏండ్లు తర్వాత
ఆయన 29 ఏండ్లు బ్రతికాడు. ఆ తర్వాత తెరహును కన్నాడు. ఇక ఆ తర్వాత నాహోరు తెరహును కనిన తర్వాత 119 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కన్నాడు. అంటే 29 ఏండ్లకు తెరహును కన్నాడు. ఆ తర్వాత 119 ఏళ్ళు బ్రతికాడు. 119 ఏళ్ళు బ్రతికాడు. ఏమంటే కుమారులు కుమార్తెలను అన్నాడు. అంటే ఈయన బ్రతికిన కాలం అంతా మొట్టమొదటి 29 సంవత్సరాల తర్వాత ఈయన 29 సంవత్సరాలు బ్రతికి తెరహును అన్నాడు. ఆ తర్వాత మిగిలిన వాళ్ళకి అన్నాడు అన్న విషయం మనకి ఇక్కడ అర్థమైంది. ఇందాక మనం షేలాహు గురించి మాట్లాడుకున్న ఏమంటే ఆయన 30 సంవత్సరాలకి ఏబేరును కన్నాడు అన్న విషయం కూడా 30 సంవత్సరాలకు షేలాహు 30 ఏండ్లు బ్రతికి ఏబెరుని కనెను అన్నాడు. ఇక ఆ తర్వాత మిగిలిన వాళ్ళని కన్నట్లుగా ఆయన ఎన్ని సంవత్సరాలు బ్రతికినట్లు ఇక్కడ మనకు రాసే ఉంది. అంటే ఇది ఇక్కడే వచ్చినాం కాదు. అలాగే మనం ఆదికాండం 5వ అధ్యాయాన్ని కూడా ఒకసారి మనం చూసినప్పుడు ఏమంటే ఇక్కడ ఆదికాండం 5వ అధ్యాయం మొదటి వచనాన్ని కూడా ఒకసారి ఇక్కడ మనం చూస్తే ఏమంటున్నాడు చూడండి. ఆదాము వంశావళి గ్రంథం ఇదే. ఆదికాండం 5వ అధ్యాయం మొదటి వచనం నుండి మనం చదివితే ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేసెను. మగవానిగాను ఆడదానిగాను వారిని సృజించి వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. ఆదాము 130 ఏండ్లు బ్రతికిన తరువాత ఎవరిని కన్నాడు? షేతును కన్నాడు. తన పోలికగా తన స్వరూపమందు కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టెను. షేతును కనిన తరువాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. అతడు కుమారులను కుమార్తెలను కనెను. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను అన్నాడు. ఇప్పుడు ఆదాము కూడా ఏమండి, ఇప్పుడు ఆదాము ఎన్ని సంవత్సరాలు షేతును కన్నాడంటే 130 ఏండ్లు బ్రతికిన తరువాత, అంటే ముందు ఆయన 130 ఏండ్లు బ్రతికిన తర్వాత షేతును కన్నాడు. ఆ తర్వాత 800 ఏండ్లు బ్రతికాడు. కుమారులను కుమార్తెలను కన్నాడు. మొత్తం ఆయన బ్రతికిన దినాలు ఎంత? 930. ఏమంటే ఎంత క్లియర్గా ఉంటే ఏమంటే ఇక్కడ ఎలా అపార్థం చేసుకున్నాడు చూడండి. 70 సంవత్సరాలలోపే తెరాహు 3 పిల్లలకి అనేసాడని మాట్లాడి తప్పుడు లెక్కలు నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ దేవుడు అంత క్లియర్గా ఎలా రాయించాడంటే తెరాహు 70 ఏండ్లు బ్రతికి, అదే అన్నాడు చూడండి, మరలా చదువుతున్నమాట. 70 ఏండ్లు బ్రతికి అబ్రహామును నాహోరును హారానును కనెను. బ్రతికాడు ముందు. 70 ఏండ్లు బ్రతికిన తర్వాత ఆయనకి పిల్లలు పుట్టారు. 70 ఏళ్ళు బ్రతికిన తర్వాత పిల్లలు పుట్టారండి. అంతేగాని 70 ఏళ్ళు నువ్వు లెక్కగట్టేసి ఆయన బ్రతికింది 205 కదా, ఈ 70లో ఈ 205లో 70 మైనస్ చేసి 135 అని చెప్పేసి ఇప్పుడు లెక్కలు తప్పు, దేవుడికి లెక్కలు రావన్నట్లుగా ఆవేశంతో ఏదో రాసాడని నువ్వు మాట్లాడటం హాస్యాస్పదం కాదా? ఒకసారి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేటప్పుడు నలుగురు నవ్వుతారు, దీని గురించి తెలిసిన స్కాలర్స్ ఎవరైనా ఉంటారు, గబక్కల్నే మాట అంటారన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మరి ఎలా పెడతారో ఏంటో మరి. ఏమండి ఆలోచించండి ఒకసారి. నిజంగా ఇక్కడ మనం ఆలోచన చేస్తే తెరాహుకి 70 సంవత్సరాల తర్వాత పిల్లలు పుట్టారు. ఇక ఇంకొక విషయం లేదు, మనకి ఇక్కడ చెప్పింది ఏంటి? ఆయన 70 ఏండ్లు బ్రతికి 3 పిల్లలకి అన్నాడు. ఆయన 205 ఏళ్ళు బ్రతికాడు, చనిపోయాడు. అబ్రహాము బయలుదేరే టయానికి అతనికి 75 సంవత్సరాలు అన్నాడు. కనుక లెక్క క్లియర్ అయిపోయింది. ఆయన బయలుదేరే టయానికి, అబ్రహాం బయలుదేరే టయానికి 75 సంవత్సరాలే. అర్థమైపోయింది కదా. అంటే ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏమండి, 70 సంవత్సరాల లోపు 3 పిల్లలు పుట్టలేదు. 70 సంవత్సరాలు బ్రతికిన తరువాత 3 పిల్లలు పుట్టారు. ఈ 3 పిల్లలు ఎప్పుడెప్పుడు పుట్టారు అన్నది మనకి ఐడెంటిటీ లేదు. ఏమండి ఈ 135 సంవత్సరాలు ఏదైతే ఉన్నాయో, ఏది తెరాహు 70 సంవత్సరాలు ప్లస్ బ్రతికిన సంవత్సరాలు 205, మొత్తం ఈ 205లో ఈ 70 సంవత్సరాలు తీసేస్తే 135. ఈ 135 సంవత్సరాలలోనే ఈ 3 పిల్లలు పుట్టారు. అబ్రహాము హారాన్ నుండి బయలుదేరే కాలానికి అబ్రహాం వయసు 75 సంవత్సరాలు. కనుక ఏమండి బైబిల్ని అపార్థం చేసుకోవటానికి చదవకండి, అనేక విశ్వాసాలను చెరపటానికి పబ్లిక్లోకి రాకండి.
దయచేసి బైబిల్ని బాగా పరిశీలించండి. ఎందుకంటే బైబిల్ మీద పరిశోధన చేసే చాలామంది స్కాలర్స్ మనకు కనపడుతుంటారు సోషల్ మీడియాలో కానీ, ప్రపంచంలో కానీ, దేశాలలో కానీ. వాళ్ళని అడగండి. అంతేగాని తొందరపడి బైబిల్ మీద ఏదో మాట్లాడేస్తామని బయటకు వచ్చేసి అబాస్పాలు అవ్వకండి. సహోదరులారా, కంగారు పడకండి, తొందరపడకండి. ఇలాంటి ఎక్స్ పాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ సహోదరుని ప్రేమిస్తూ మరి ఎలాంటి పోస్టులు మీరు పెట్టకుండా బైబిల్ని బాగా చదివి అర్థం చేసుకొని, మీకు ఏమైనా తప్పులు ప్రశ్నలు ఉన్నాయని మీకు అనిపిస్తే చక్కగా ఎవరినైనా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి. వాళ్ళు చక్కగా మీకు వివరణ ఇస్తారు. అంతేకాని సోషల్ మీడియాలో పెట్టి గొడవ చేయటం వలన మీకు ఒరిగేదేమీ లేదు. మీరు దేవునికి విరోధులయ్యే పరిస్థితి ఉంటుంది. మీకు మీ కుటుంబానికి అది అంత క్షేమకరం కాదు. కనుక మీకు ఈ ప్రశ్న మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అందరికీ వందనాలు. సెలవు.